ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉండి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి ఎమ్యూనిటీస్ లేకుండా 15,000 పర్ స్క్వేర్ యార్డ్ పెడితే ఏది ఇన్వెస్ట్ చేయాలి ఒకసారి ఆలోచించండి. నేనైతే ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది నాట్ జస్ట్ బయింగ్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, యూఆర్ బయింగ్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ వెల్త్ టు యువర్ ఫ్యామిలీ. హలో మిడిల్ క్లాస్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. ఒక పర్టికులర్ ఏరియాలో ఒకే లొకేషన్లో పక్కపక్కన వెంచర్స్లో డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. మీరు గమనించారా? అసలు ఈ రేట్స్ అనేవి దేనిపై ఆధారపడి ఉంటాయి? మీరు ఉన్న రేట్ కన్నా ఎక్కువ పెట్టుకుంటున్నారా లేకపోతే నార్మల్గానే కొంటున్నారా? ఎలా తెలుసుకోవాలి? సో ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తాయి. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉన్నా కింద కనపడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ బడ్జెట్ ప్రకారం ఒక పర్టికులర్ లొకేషన్లో ఏమేమి వెంచర్స్ ఉన్నాయి, ఏమేమి మీకు సెట్ అవుతాయి, ఏది బాగుంటుంది, ఏది ఎలా ఉంది అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. తద్వారా మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. సో ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్ ఎమ్యూనిటీస్. ఎమ్యూనిటీస్ అంటే తార్ రోడ్లు, ఒక మూల పార్కులు, ఎలక్ట్రిసిటీ, ఇవి మాత్రమే ఎమ్యూనిటీస్ కాదు. అసలు ఎమ్యూనిటీస్ అంటే ఏంటంటే క్లబ్ హౌస్, సీసీ రోడ్స్ అంటే కాంక్రీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ హార్వెస్టింగ్ అండ్ బిగ్ పార్క్స్ ఉండాలి. చిల్డ్రన్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, యాంఫీ థియేటర్ అంటే మనం యాంఫీ థియేటర్ అని ఉంటుంది కదా, ఓపెన్ థియేటర్ టైప్లో యాంఫీ థియేటర్. స్పోర్ట్స్ జోన్ అంటే ఏమైనా అవ్వచ్చు, క్రికెట్ రిలేటెడ్ అవ్వచ్చు, వాలీబాల్, బాస్కెట్బాల్, ఏదైనా ఒక స్పోర్ట్స్ జోన్. అండ్ టెంపుల్, ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉండాలి. ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉండి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి ఎమ్యూనిటీస్ లేకుండా 15,000 పర్ స్క్వేర్ యార్డ్ పెడితే ఏది ఇన్వెస్ట్ చేయాలి ఒకసారి ఆలోచించండి. నేనైతే ఈ 20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్న ప్రాజెక్ట్ని ఇన్వెస్ట్ చేయమని చెప్తా. ఎందుకంటే అసలు ఎమ్యూనిటీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే రేపటి రోజున అంటే 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉన్న వెంచర్లోనే త్వరగా సొసైటీ ఫామ్ అవుతుంది. మీరు కూడా త్వరగా మూవ్ అవ్వచ్చు. ఆర్ ఇన్ కేస్ మీరు అమ్ముదాం అనుకున్నప్పుడు కూడా ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉన్న వెంచర్లోనే త్వరగా అప్రిషియేట్ వాల్యూ వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈవెన్ నాకు కాల్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది, సార్ ఎమ్యూనిటీస్ ఎందుకు సార్, మనం ఏమైనా ఉంటామేంటి, స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఎందుకు ఇప్పుడే అని అనుకుంటున్నారు. ఇప్పుడు అవసరంలా, బట్ రేపటి రోజున మీరు ఎందుకు కొంటున్నారు? ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో అప్రిషియేట్ కోసమే కదా. అప్పటికి ఇలాంటి ఎమ్యూనిటీస్ అనేవి కూడా మెయిన్ ఫ్యాక్టర్ అవుతాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. వీఆర్ ఏ సొసైటీ గోయింగ్ టువర్డ్స్ ఎ లగ్జరీ లైఫ్ స్టైల్, అవునా కదా? సో సెకండ్ ఫ్యాక్టర్ కంపెనీ. మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ దట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్, వాట్ ఆర్ దేర్ ప్రీవియస్ వెంచర్స్ అనేది ముందుగా తెలుసుకోవాలి. అఫ్కోర్స్ ప్రీవియస్ వెంచర్స్లో ఇలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ అలాంటి వెంచర్స్లో వాళ్ళ ప్రీవియస్ వెంచర్స్లో కొన్న క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రాపర్టీని రీసేల్ చేసుకోగలుగుతున్నారా లేదా అన్న విషయం మీరు తెలుసుకోవాలి. సార్ అది ఎలా తెలుసుకోవాలని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ వెంచర్ చూస్తే మీకు అర్థమైపోద్దు అక్కడ ఏమైనా రీసేల్ చేస్తారో చేయరో అని. సో ఒక మంచి కంపెనీలో కొంత రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, లేదు ఒక చిన్న కంపెనీ అంటే కొంచెం రేట్ అనేది తక్కువ ఉంటుంది పక్కన ఉన్న. సో కంపెనీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు కూడా చాలామంది ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసిన వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు కూడా. సార్ మేము 5 ఇయర్స్ బ్యాక్ ఒక 10,000 పర్ యార్డ్ పెట్టి కొన్నాము పలానా ప్లేస్లో, ఇప్పుడు అదే 10,000 కూడా ఎవరు కొనట్లేదు సార్ అని. అవునా కదా? అలాంటి వాళ్ళు మీరుంటే కింద కామెంట్ కూడా చేయండి. బట్ దయచేసి ఆ వెంచర్ కానీ లొకేషన్ కానీ పెట్టొద్దు. మీ కామెంట్ నేను డిలీట్ చేస్తా. ఎందుకంటే ఎవరినో బ్యాట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు, జనాల్ని కొంచెం జాగ్రత్త పడాలి అనేది నా ఉద్దేశం. సో కంపెనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్ క్వాలిటీ అండ్ మెయింటెనెన్స్. మీరు కొనాలనుకుంటున్న వెంచర్లో క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉండాలి. క్వాలిటీ ఆఫ్ వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వేసిన రోడ్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయి అన్నది చూసుకోవాలి. నెక్స్ట్ సైడ్ పాత్వేస్ ఉంటాయి కదా, దానికి వాడిన టైల్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయి చూసుకోవాలి. వాళ్ళు వాడిన బ్రిక్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాలి. అండ్ వాళ్ళు వాడిన ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి కదా, ఇలాంటి ప్రతి విషయంలో క్వాలిటీ ఉన్న వెంచర్లోనే ఇన్వెస్ట్ చేయండి. క్వాలిటీ మెయింటైన్ చేసిన వాడు కొంచెం రేట్ ఎక్కువ పెట్టవచ్చు, 2,000 3,000 ఎక్కువ ఉంటుంది. బట్ క్వాలిటీ తక్కువ ఇచ్చినవాడు కొంచెం తక్కువకి ఇస్తాడు. సరే ఏముంది లేదు సార్, క్వాలిటీది ఏముంది, రోడ్స్ ఉంటాయి కదా ఎక్కడికి పోతాయి అనుకుంటున్నారేమో. 2-3 వర్షాకాలంలో ఈ రోడ్స్ కొట్టుకుపోతాయి. మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి వెంచర్స్ ఉన్నాయి రోడ్డు మీద, మనకు రోడ్డు మీద కనపడుతూ ఉంటాయి. ఇదేదో ఎవరో పాకెట్లో ఉన్న విషయం మనమే మాట్లాడుకోవట్లా. సో మీరు తక్కువ పెట్టుకొని అలాంటి క్వాలిటీ లేని వెంచర్లో తీసుకుంటే ఏం జరిగిందో చెప్పిన తర్వాత ప్రాక్టికల్గా ఇలాంటి ప్రాక్టికల్ రీజన్స్ చాలా మందికి తెలియవు. ఏం జరిగిందంటే ఆ డెవలపర్ని అడుగుదాం అనుకుంటారేమో, ఆ డెవలపర్ అప్పటికే వెళ్ళిపోతాడు ప్లాట్స్ అని అమ్మేసుకొని. సో మీరంతా ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి పర్ స్క్వేర్ యార్డ్ ఇంతని వేసుకొని ఈ వర్క్లని మీరే చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు చేసుకోవాలంటే రేపొద్దున మీరు అమ్మాలనుకుంటున్నా, ఒక సొసైటీ ఫామ్ అవ్వాలనుకుంటున్నా, వెంచర్ అనేది బాగోలేకపోతే అక్కడ అప్రిసియేషన్ ఉండదు, అక్కడ ఎవరు కొనాలనుకోరు. కొత్త వెంచర్లు చాలా ఉంటాయి అప్పుడు. సో అందుకని క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ లేకపోతే వెంచర్ అనేది కూడా తుప్పలు వచ్చేసి రోడ్ల మధ్యలోనే మొక్కలు చెట్లు అయిపోయి రకరకాలుగా పాడైపోద్ది ఆ వెంచర్. సో మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అలాంటి మెయింటెనెన్స్ చేసే కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ ఫ్యాక్టర్ అప్రోచ్ రోడ్ అంటే లేఅవుట్కి వెళ్ళే దారి. ఒక బాగా ఈజీ యాక్సెస్ ఉన్న వెంచర్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, లేదు కొంచెం సైడ్ నుంచి రోడ్ ప్రెజెంట్ బాగాలేదు అన్న వెంచర్లో కొంచెం రేట్ తక్కువ ఉంటుంది అనమాట. బట్
నేను ఆల్రెడీ పైన చెప్పిన అన్ని ఎమ్యూనిటీస్ కూడా అన్ని వర్క్ అంత క్వాలిటీగా ఉండి ప్రెజెంట్ రోడ్ బాగాలేదు బట్ ఇందులో మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది, 100 feet ప్రపోజ్డ్ రోడ్ ఉంది అన్నా పర్లేదు ఇన్వెస్ట్ చేయండి. మరి మట్టి రోడ్డు ఉంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక విజనరీ. సో మీరు ఈజీ యాక్సెస్ ఉంది పర్లేదు వెళ్ళొచ్చు అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఫిఫ్త్ ఫ్యాక్టర్ ల్యాండ్ పర్చేజ్. ల్యాండ్ పర్చేజ్ అంటే మీరు ఆ వెంచర్ తాలూకా ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ అనేది ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఎన్ని ఇయర్స్ బ్యాక్ కొన్నారు అన్న దానిపైన కూడా రేట్ ఆధారపడి ఉంటుంది. సో ఇది ఇన్వెస్టర్కి సంబంధం లేదు, మీకు సంబంధం లేని విషయం. బట్ నేను చెప్తున్నా రేట్ అనేది ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది. ఇన్ కేస్ ఆ ల్యాండ్ అనేది ఒక 10 years బ్యాక్ కొన్నారు అనుకుందాం, 10 years బ్యాక్ వాళ్ళకి చాలా తక్కువ రేట్కి వచ్చి ఉంటుంది, వాళ్ళు ప్రెజెంట్ ఇప్పుడు అమ్ముకుంటున్నారు. సో వాళ్ళు కూడా కొంచెం తక్కువ మార్జిన్ పెట్టుకొని రేట్స్ కూడా తక్కువగా పెట్టి అమ్ముతారనమాట. బట్ ఇంకో కంపెనీ ఉంది, వాళ్ళు 3 years బ్యాకే కొన్నారు అంటే వాళ్ళకి ఎక్కువ పడి ఉంటుంది పర్ ఏకర్. సో వాళ్ళు కొంచెం రేట్ అనేది ఎక్కువ పెట్టి అమ్ముతారనమాట. సో మళ్ళీ చెప్తున్నా ఇది ఇన్వెస్టర్కి సంబంధం లేని విషయం, బట్ రేట్స్ అనేవి ఈ ఫ్యాక్టర్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. అండ్ నెక్స్ట్ మార్కెటింగ్ స్ట్రెంగ్త్. కొన్ని కంపెనీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర సైనికులు ఉంటారు, అంటే మార్కెటింగ్ నెట్వర్క్ అనమాట. సో అలాంటి కంపెనీస్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా అమ్మేస్తారు, అమ్మేయగలరు కూడా. అలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ ముందు ఫ్యాక్టర్స్, ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసే క్వాలిటీ ఉండి రీసేల్ జరుగుతున్నాయి అంటే మీరు ఇన్వెస్ట్ చేయండి, తప్పేం లేదు. బట్ ఏమీ లేకుండా ఓన్లీ రేట్ ఎక్కువ పెట్టాను అనుకుంటే మాత్రం దయచేసి అలాంటి కంపెనీల జోలికి వెళ్ళొద్దు. సో మార్కెటింగ్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు కొంచెం రేట్ ఎక్కువ పెడతారు, ఆ మార్కెటింగ్ నెట్వర్క్ లేని వాళ్ళు కొంచెం రేట్ తక్కువ పెడతారు. బట్ ఇది కూడా ఇన్వెస్టర్కి సంబంధం లేని విషయం. మీరు చూసుకోవాల్సి నేను ఫస్ట్ చెప్పిన 3 factors మాత్రమే. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది నాట్ జస్ట్ బయింగ్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, యు ఆర్ బయింగ్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ వెల్త్ టు యువర్ ఫ్యామిలీ. ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.